ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మే 12వ తేదీన సప్తమ స్థానంలో 6 గ్రహాలు కలయిక వలన వీరికి ఏం జరగబోతుంది, అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల వీరికి ఎలాంటి విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆపద రాబోతుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము, గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, అలాగే సప్తమ స్థానంలో 6 గ్రహాలు ఉండడం వలన మీకు ఏం జరగబోతుంది అనేది శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. గురూజీ లక్ష్మణరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, అలాగే భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% మార్గం చూపబడును. కాబట్టి వీరికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి, పరిష్కారం వెంటనే చూపబడుతుంది. రవి, కుజ, బుధ, శని, చంద్రుడు, శని, శుక్రుల కలయికల్ని బట్టి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ముఖ్యంగా మీరు ఎలాంటి విషయాలలో జాగ్రత్త పడాలి అని పూర్తి గోచర ఫలితాలు తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి మధ్యస్థ లాభం ఉంటుంది, కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్త పడండి. ఈ గ్రహస్థితులు ఏం చేస్తున్నాయంటే పీకల వరకు టెన్షన్ అనేది పెడుతున్నారు. కాబట్టి వీరికి ఎలాంటి సమస్య అయినా ఒక్కసారిగా పీకల వరకు వస్తుంది. అవగాహనతో ఉన్నా లేకున్నా మీపైకే వస్తుంది. ఎందుకంటే మీపై నిందలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితంలో ముఖ్యంగా ఈ రోజున కొన్ని అవమానాలు అనేవి పొందబోతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమి చేసినా చేయకపోయినా అంతా మీరే చేశారు అన్నట్లు ఇతరులు సృష్టిస్తారు. మీపై నింద రావడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు అవమానం పడే సమయం అనేది వచ్చింది. కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరే, కాస్త ఇబ్బందులు అనేవి తక్కువగా అవుతాయి. ముందుగా మీరు జాగ్రత్త పడితే ఇబ్బందులు అనేవి మీపైకి రాకుండా ఉంటాయి. మీ సంతానానికి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి, లేదా అనారోగ్య సమస్య అనేది వస్తుంది. అలాగే మీకు అనుకూలంగా ఉన్నవారే ఇప్పుడు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ తిరుగుతూ మీతో ఉంటూ మీతో ప్రేమగా ఉంటూ ఇప్పుడు ప్రతికూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మాట, ఒక్క చిన్న మాట వారికి సరిపోతుంది మీకు ప్రతికూలంగా ఉండడానికి. కానీ మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. అలాగే మీరు తక్కువగా మాట్లాడినా కూడా వారు ఎక్కువగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు ఏ విధంగా ఉన్నా కూడా మీకు అవమానాలు మాత్రం ఖచ్చితంగా రావడం ఖాయం. కానీ కాస్త తక్కువగా రావాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ప్రాణంగా ఉన్న స్నేహితులే మీకు కాస్త దూరంగా ఉంటారు. మీరు ఇంతవరకు ఎంత దూరం పెట్టినా, ఎంత దగ్గర తీసినా కూడా వారు ఒకేలా ఉన్నారు. కానీ ఈ రోజున మీకు ప్రాణంగా ఉన్నవారే వేరే జతగా కడతారు. కాబట్టి మిమ్మల్ని దూరం అనేది కాస్త పెడతారు. లేదా ఏదైనా విషయంలో కమ్యూనిటీ లేకుండా పోవడం, కమ్యూనికేషన్లో ఇబ్బంది రావడం, లేదా ఈ విషయాలలో మీరు సరిగ్గా చెప్పలేకపోవడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితోనైనా ఈ రోజున కాస్త జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. అలాగే పెద్దలను గౌరవించండి. మీకు కోపం వచ్చిందంటే కాస్త మౌనం పాటించండి. దాని ద్వారా మీకు వచ్చే ఇబ్బందులు అనేవి కాస్త తగ్గుతాయి. ఈ భావాలని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇతరులు మీపై నింద వేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు. పోతే వ్యాపార పరంగా చూసినట్లయితే వీరికి లాభదాయంగానే ఉంటుంది. ఎందుకంటే వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. వీరికి గురుబలం ఎక్కువగా ఉండడం వలన ఏది చేసినా
కలిసి వస్తుంది. ముఖ్యంగా కొత్త పారిశ్రామికవేత్తలు పరిచయం అవుతారు. కొత్త వ్యాపారవేత్తలు పరిచయంతో పాటు మీకు వ్యాపారం అభివృద్ధి చెందడానికి, స్థిరంగా ఉంచడానికి, అలాగే వ్యాపారం విస్తరణ చేయడానికి ఈ సమయం మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేసినా 1కి 4 సార్లు ఆలోచించి చేయండి. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఈ రాశి వారికి వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉద్యోగపరంగా చూసినట్లయితే వీరు ఉద్యోగంలో చాలా సంతోషంగానే ఉంటారు. కానీ తోటి ఉద్యోగుల్లో కొంతమంది వ్యక్తులు మీపై విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఛాన్స్ ఇతరులకు మీరు అస్సలు ఇవ్వకండి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంలో వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. కాస్త అలసట మాత్రమే ఉంటుంది. కానీ మిగతా విషయాలలో ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మానసికంగా ఒత్తిడి అనేది కాస్త తగ్గుతుంది. కానీ మీరు కొన్ని విషయాలలో జాగ్రత్త పడితే ఎలాంటి ఇబ్బందులు అనేవి మీ దరిదాపుకు రావు. కాబట్టి మీరు ఆ విమర్శలకు కాస్త దూరంగా ఉండండి. అలాగే నోరు అదుపులో పెట్టుకోండి. మీకు కోపం వచ్చినా కూడా కాస్త మౌనం పాటించండి. లేదా అక్కడి నుండి మీరు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మీరు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా గ్రహాలు మిమ్మల్ని ఆ కోపం వచ్చేలా చేస్తుంది. కాబట్టి మీరు నలుగురిలో కాస్త తక్కువగా కలవడమే మంచిది. ముఖ్యంగా ఈ రోజున ముఖ్యంగా చూసినట్లయితే వీరికి గ్రహస్థితి సానుకూలంగానే ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. మానసికంగా ఒత్తిడి ఉంటుంది. కానీ మీకు ఇలాంటి విషయాలలో కూడా లాభాలు మాత్రమే వస్తాయి. కమ్యూనికేషన్ గ్యాప్లో మీరు కాపాడుకున్నట్లయితే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మే 12 నుండి 13వ తేదీ వరకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కాస్త తగ్గించుకొని కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. మీ చేతుల్లో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు. ఆ విషయానికి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు వీలైనంత వరకు ఓం నమః శివాయ అని జపం చేసుకోండి. మిగతా విషయాలు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పంచాక్షరి మంత్రం వీలైనంత వరకు ఎక్కువ సార్లు పఠించినట్లయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో చాలా సంతోషంగానే ఉంటారు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోక కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావచ్చు. కాబట్టి ప్రేమలో మీ భాగస్వామిని మీరు అర్థం చేసుకోండి. దాని వలన వారికి వచ్చే కోపం కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామి కానీ మీ పార్ట్నర్ కానీ మీతో ప్రేమగా ఉండాలంటే మీరు ఏ విధంగా ఉండాలో తెలుసుకోండి. అలాగే ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వండి. మీ పార్ట్నర్ చాలా సంతోషిస్తుంది. లేదా మీ భాగస్వామితో ఎక్కడికైనా ఏదైనా చిన్న విహారయాత్ర చేయండి. దాని వలన ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ చిన్న పరిహారం చేయండి, సరిపోతుంది.